ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగుగాక. క్రీస్తు నామములో మీ అందరికీ షాలోమ్ తెలియజేస్తున్నాను. దేవుని వాక్యం చెప్తుంది, కీర్తనలు 103వ అధ్యాయము 15వ వచనంలో దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, నరుని ఆయువు గడ్డి వలెనున్నది, అడవి పువ్వు పూయినట్టు వాడు పూయును, దాని మీద గాలి వీచగా అది లేకపోనట్టున్నాడు. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోకంలో చూసుకున్నట్టయితే ఈ లోకంలో చాలా మంది మరి లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నారు. నరుని ఆయువు ఏ రీతి ఉందంటే గడ్డి వలె ఉందని అంటున్నాడు. ఆ మీద గాలి వీస్తే ఆ గడ్డి ఎక్కడ పోతుందో తెలియదు. అలాంటి జీవితాల్లో మనం ఉన్నాం. రెప్పపాటున ప్రతి ఒక్కరు కూడా మరి మరణిస్తున్నారు. చిన్నవారే కానీ పెద్దవారే కానీ ప్రతి ఒక్కరికి మరణం అనేది ఉన్నది. ఆ మరణము మనకు వస్తుంది కాబట్టి దేవుని వాక్యం ఏమంటుందంటే, ప్రకటన 2వ అధ్యాయము 10వ వచనం ఏంటంటే, మరణము వరకు నమ్మకంగా ఉండు అంటున్నాడు. ఆయన నీకు జీవ కిరీటం ఇస్తానంటున్నాడు. హల్లెలూయా. అదే రీతిగా మొదటి దినవృత్తాంతం చూసుకున్నట్టయితే దేవుని వాక్యం ఏమంటుందంటే, యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించమంటున్నాడు. నువ్వు బ్రతుకున్నంత కాలము నీవు నీ కుటుంబము యెహోవాని స్తుతించుము, ఆయనను కీర్తించుము, ఆయనను గనపరచు, ప్రార్థనలో నడువు, నమ్మకంగా జీవించు. మరణము ఎప్పుడు ఎలా వస్తుందో తెలియదు. దేవుని రాకడకు సిద్ధపాటుగా ఉండు. మనకు వేరొక ఛాన్స్ లేదు. ఒకసారి మరణించినాక మనకు ప్రాయశ్చిత్తం ఉండదు, పశ్చాత్తాపం ఉండదు, పాప క్షమాపణ ఉండదు. కాబట్టి బతుకున్నప్పుడే మన జీవితాన్ని, మన కుటుంబాన్ని మనము చక్కబెట్టుకోవాలి, నమ్మకంగా జీవించాలి. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.